హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో క్యారమెల్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా డబ్బులు పోసి ఈ పాప్కార్న్ని కొంటూ ఉంటాం కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ ఈ పాప్కార్న్ చేసినప్పుడు క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది చేదొస్తుంది అని అంటూ ఉంటారు కదా, అలా రాకుండా ఒక చిన్న టిప్ చెప్తాను. దాన్ని ఫాలో అవుతూ చేశారంటే మీకు క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది చేదనేదే రాదు. క్యారమెల్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ని కానీ లేదంటే కొంచెం అడుగు మందంగా ఉండే ప్యాన్ని కానీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు నూనె అనేది. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె అనేది కొద్దిగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల వరకు మొక్కజొన్న గింజలను వేసుకోండి. ఇవి మనం పాప్కార్న్ చేసుకోవడానికి యూజ్ చేసేవి. ఇవి మనకి బయట మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మీరు కావాలంటే దీని క్వాంటిటీని కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. తగ్గించి తీసుకునేట్లయితే పంచదార అంటే తర్వాత వేసుకునే ఇంగ్రీడియంట్స్ని కూడా తగ్గించి తీసుకోండి. ఇలా పాప్కార్న్ని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ కార్న్ అనేవి పాప్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాల్లోనే మనకి కార్న్ అనేది ఈ విధంగా పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. అండ్ మీకు కలర్ కూడా చేంజ్ అయిపోయాయి చూసారా. ఇందాక మనకి లైట్ గోల్డెన్ కలర్ ఉంటే ఇప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. ఇలా కార్న్ అనేది పాప్ అవడం స్టార్ట్ అయిన తర్వాత దీని మీద మూతను పెట్టేసేసుకుని ఫ్లేమ్ని హైలోకి పెట్టుకుని కుక్కర్ని ఈ విధంగా కదుపుకుంటూ మధ్య మధ్యలో దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల్లోనే మనకి పాప్కార్న్ అనేది రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను మీకు సౌండ్ వినిపిస్తాను, వినండి. విన్నారు కదా ఎంత చక్కగా పాప్ అవుతున్నాయంటే. అండ్ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇలా కుక్కర్ని కలుపుతూ ఉన్నారంటే చక్కగా పాపప్ అవుతాయి. ఎక్కడా కూడా మనకి కార్న్ అనేవి వేస్ట్ అనేది అవ్వవు అనమాట, చక్కగా పాప్ అవుతాయి. ఇక్కడ నేను మీకు మొత్తం అయిపోయిన తర్వాత సౌండ్ అనేది వన్స్ ఆగిపోయింది అని అంటే మనకి పాప్కార్న్ అనేవి రెడీ అయిపోయినట్లే. సో సౌండ్ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత తీసి ఓపెన్ చేసి చూసారంటే మనకి పాప్కార్న్ అనేవి చక్కగా రెడీ అయిపోతాయి. చూసారా, మనం వేసిన కొన్ని చక్కగా పాప్కార్న్ అనేవి కుక్కర్ నిండా వచ్చేసాయి. సో ఈ విధంగా పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చేసుకున్న కార్న్ని పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే వేరే గిన్నెలోకి వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, ఒక్క కార్న్ కూడా వేస్ట్ అవ్వలేదు, చక్కగా అన్నీ పాపప్ అయ్యాయి. సో ఈ విధంగా పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఇలా కొంచెం వెడల్పుగా ఉండే బాండీని కానీ లేదంటే వేరే ఏదే గిన్నెనైనా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా ఉండే ఏ పాత్రనైనా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇందులోకి మీరు 1/2 కప్పు పాప్కార్న్ తీసుకున్నట్లయితే 1 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. అంటే డబల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 కప్పుతోనే 2 కప్పుల వరకు వేసాను. మీరు 1/2 కప్పు తీసుకున్నట్లయితే 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత చేదు రాకుండా ఉండడానికి, మనకి క్యారమలైజ్ చేసుకున్న షుగర్ అనేది చేదు రాకుండా ఉండడానికి జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతా నీళ్ళని వేసుకోండి. ఎక్కువ నీళ్ళని వేసుకోవద్దు. మరలా ఈ పంచదార అంతా కూడా ఇప్పుడు తడి ఉంటుంది. ఇది తర్వాత మరలా డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయి మరలా మనకి క్యారమలైజ్ అయిపోతుంది, అంటే సిరప్ లాగా రెడీ అయిపోతుంది. అప్పటి వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, పంచదార అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయింది. ఇందాక చెమ్మగా ఉన్నదల్లా కూడా ఇలా డ్రైగా అయిపోతుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటే ఏంటంటే మనకి క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది చేదు రాదనమాట, అందుకోసం చెప్తున్నాను. తర్వాత ఇక్కడ చూసారు కదా, మీరు కదపకుండా ఉన్నారంటే ఒక 5 నిమిషాల్లో ఈ విధంగా క్యారమలైజ్ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఎక్కువ టైం పడుతుంది. అందువల్ల మీడియం టు లో, మరీ ఎక్కువ వేడిగా ఉంది అన్నప్పుడు కొద్దిగా తగ్గించుకోండి. మీడియం పెట్టుకోవచ్చు కూడా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా క్యారమలైజ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఓవరాల్గా ఒక 5 to 6 టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ సార్లు కలిపినా కూడా మీకు క్యారమలైజ్ అవ్వడం అనేది లేట్ అవుతుంది. అలాగని కలపకుండా ఉంటే మనకి క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది చేదొచ్చేస్తుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మొత్తం కూడా క్యారమలైజ్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా చూసారు కదా, ఈ విధంగా సిరప్ లాగా అయిపోవాలి. ఇలా అయిపోయేంత వరకు కూడా దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా మొత్తం కూడా క్యారమలైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా లేదంటే ఇలా ఒక చిన్న స్క్వేర్ షేప్లో ఉండే అంత బటర్ని వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి.
ఇలా బటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని వన్స్ మనకి షుగర్ అనేది క్యారమలైజ్ అయిపోయింది అన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. మీరు హై ఫ్లేమ్లో లేదంటే ఫ్లేమ్ని తగ్గించకుండా ఉంచారంటే క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది చేదొచ్చేస్తుంది. గుర్తుపెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని బటర్ని వేసుకుని బటర్ అంతా కూడా ఈ విధంగా కరిగిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి జస్ట్ ఒక్క చిటికెడంతా ఉప్పుని వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని తర్వాత ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క పావు టీ స్పూన్ లేదా ఒక 2-3 చిటికెళ్ళంతా బేకింగ్ సోడాని వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల చూసారు కదా చక్కగా మనకి క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది చక్కగా పొంగుతుంది. ఇలా పొంగడం వల్ల ఆ పాప్కార్న్కి చక్కగా పడుతుందన్నమాట. అందుకోసం బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడాని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా ఉంటుంది మనకి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ ఉన్నాయి కదా, ఆ కార్న్ని ఈ క్యారమలైజ్ చేసుకున్న షుగర్లో వేసేసుకోవాలి. బేకింగ్ సోడాని వేసుకుని కలుపుకున్న వెంటనే ఈ పాప్కార్న్ ఇందులోకి వేసుకోవాలన్నమాట. మీరు లేట్ చేసే కొద్దీ ఆ క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది సెట్ అయిపోతుంది. కాబట్టి లేట్ చేయకుండా ఇలా గెరిటితో కలుపుకోండి. ఒకవేళ మీకు ఒక గెరిటితో కలుపుకోవడం కష్టంగా ఉంది అని అనుకుంటే ఇలా 2 గెరిటలను తీసుకుని అటు ఇటు అడుగు భాగం నుంచి తీస్తూ ఉన్నారంటే కిందే ఉంటుంది కదా ఆ క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది, అదంతా కూడా పాప్కార్న్కి చక్కగా పడుతుంది. అండ్ మీరు దీన్ని స్టవ్ మీదే పెట్టుకుని చేసుకోండి. ఎందుకనంటే ఆ వేడి అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి మనకి క్యారమలైజ్ అనేది గట్టి పడుకోకుండా ఉంటుందన్నమాట. కొంచెం సాఫ్ట్గా మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని స్టవ్ మీద పెట్టుకునే చేసుకోండి. వన్స్ ఇది అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యాయి అన్నప్పుడు స్టవ్ నుంచి తీసేసి ఇవి ఇప్పుడు అతుక్కున్నట్టు అంటే ఒకదానికొకటి స్టిక్ అయినట్టు ఉంటాయి. కానీ ఇవి కొద్దిగా చల్లబడ్డాయంటే ఒక 2-3 నిమిషాల్లోనే చల్లబడిపోతాయి. పెద్దగా టైం కూడా ఏం పట్టదు. మీరు కావాలంటే దీన్ని వేరే ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వేరొక గిన్నెలోకి తీసిన తర్వాత ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మనం ఇలా డివైడ్ చేస్తూ ఉన్నారంటే ఈజీగా మనకి పాప్కార్న్ అనేవి డివైడ్ అయిపోతాయి. సో ఈ విధంగా విరిగితీస్తూ ఉన్నారంటే విరిగిపోతాయి అన్నమాట. సో మనకి రెడీ అయిపోయినట్లే పాప్కార్న్ అనేది. అండ్ ఇక్కడ నేను మీకు మొత్తం కూడా డివైడ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బయట కొనుక్కున్న వాటిలాగానే ఉన్నాయి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక మంచి మూవీ పెట్టుకుని బౌల్లోకి వేసుకుని హాయిగా ఎంజాయ్ చేయండి మూవీ టైంని. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.